తెలంగాణ మరియు ఆంధ్రవాదం ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాక్యాల మీద ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమకారులంతా బగ్గుమంటా ఉన్నటువంటి సందర్భం అయితే పాశం యాదగిరి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ యొక్క శిష్యుడు అని చెప్పుకోవచ్చు, మీ యొక్క అభిమాని అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే అస్తిత్వం దెబ్బతింటుందా, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే పోరాటం ఆగిపోతుందా, తెలంగాణ అస్తిత్వం లేదా అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. నిజానికి మనం చేసుకున్నటువంటి పోరాటంలో ఒక పవన్ కళ్యాణ్ వస్తేనే తెలంగాణకు అస్తిత్వం దెబ్బతినే కార్యక్రమం అవుతుందా సార్? అది ఆయనే అంటున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వాడు కదా, ఆంధ్ర రాజకీయ నాయకుల గురించి ఎందుకు మాట్లాడుతాడు అంటున్నాడు. ఆయన నాగేశ్వరరావు నేను తిట్టలేదు, విమర్శించలేదు. నువ్వు ఆ ఇద్దరి మధ్యన సంభాషణ ఏం జరిగిందో చెప్పిండు, అంతే. విశ్లేషణ మాత్రమే చేసిండు. నువ్వు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర అనే మాట కూడా ఉచ్చరించొద్దు అంటున్నావు. మరి అది తప్పైనప్పుడు నువ్వు తెలంగాణకి ఎట్లా వస్తావు, ఎట్లా పోటీ చేస్తావు, పార్టీ ఎట్లా పెడతావు? నువ్వు ఆ లెక్క నువ్వు కూడా చేయొద్దు కదా ఇక్కడికి. అది నువ్వే రెచ్చగొడుతున్నావు కదా తెలంగాణ ప్రజల్ని. నువ్వు చెప్పే సూత్రమే నీకు వర్తింపజేస్తున్నాం మేము. నువ్వు చెప్పిన కులమానమే దాంతో నువ్వు కొలుస్తున్నావు. అది నువ్వే తెచ్చింది కదా, మరి ఆయనే సమాధానం చెప్పాలి దానికి. తర్వాత నీ మనుషులంతా ఎట్లా తిరుగుతారు? అందరిని తిరుగుతూనే ఉన్నారు. తిట్టులో ఒకటి కాదు, పండ్ల బూతులు తిరుగుతున్నాం. మేము విమర్శలు పెడుతున్నాం లేదా విశ్లేషణ చేస్తున్నాం. నువ్వు నీ ఓడో ఆ నాయకంటోడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండేవాడు. నీ మనుషులందరూ ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తున్నారు. అందరు బక్క జడిసని తిరుగుతున్నారు, తులసి చంద్రని తిరుగుతున్నారు, ఆ అమ్మాయి అమరవీరుల కుటుంబానికి చెందిన స్త్రీని తిరుగుతున్నారు, తాగుబోతని చెప్తున్నారు, వాళ్ళందరినీ పుత్రురాయని తిడుతున్నారు. మమ్మల్ని విమర్శ చేస్తే మరి ఏమవుతుంది? దానివల్ల నువ్వే రెచ్చగొడుతున్నావు జనమందరినీ. రెచ్చగొట్టడం తప్పు మానాలి. మానకపోతే నీకు ఇదే బుద్ధి చెప్తారు తెలంగాణ వాళ్ళు. నువ్వే మొదలుపెట్టి నువ్వే ఆపేస్తే ఆపేసుకో, కానీ నువ్వే మొదలుపెట్టి ఇతరులు యుద్ధం చేయొద్దంటే ఎట్లా? తప్పు కదా అది. నువ్వు నేను ఏమన్నా అంటే వాళ్ళను, కానీ వాళ్ళు నోరిపోద్దు, అట్లెట్లయితుంది? దాన్ని బీజేపీ వాళ్ళు వంత పాడతారు. అట్లా అధికార పార్టీలను విమర్శిస్తే దేశద్రోహము, అది ఉగ్రవాదం అని చెప్తున్నారు. అంటే అది ఎట్లయితుంది? గద్దర్తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నటువంటి మీరు ఈ కారు విషయం ఏంది అసలు? ఆ బుల్లెట్లు అంటే నాకు వెన్నులో బుల్లెట్లు ఉన్నాయి తమ్మి, నాకు ఆటోలో తిరగలేకపోతున్నా అంటే కారు 2-3 రోజుల్లో కారు ఇచ్చిన. ఆ రోజు మీరు ఏడికి పోయారు? గద్దరు ఆటోలో తిరుగుతున్న రోజు మీరు ఎక్కడ పోయారు అని అడుగుతా ఉన్నారు. మరి ఆ రోజు నిజంగా మీరు అంత ఎక్కడ పోయారు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడున్నావురా నువ్వు? బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. తన్నాలని పట్టుకొని మేమున్నమాట. హాస్పిటల్ ఎవరున్నారు? బీరప్ప తీసినప్పుడు ఉన్నవా? పిచ్చి మాటలు అందుకని పిచ్చి మాటలు మాట్లాడితే బూతులాగా ఉంటుంది. తిట్లు పడతావు నువ్వు. మేమున్నావు, నువ్వెక్కడున్నావు? నువ్వు హాస్పిటల్ నువ్వు వచ్చినావా? 5 బుల్లెట్ తీసి ఇంకో 6వ బుల్లెట్ తీయలేనప్పుడు శ్రీరామ్ హాస్పిటల్ నుంచి ఎక్స్పర్ట్ని పిలిచిన, ఢిల్లీ శ్రీరామ్ హాస్పిటల్ నుంచి. నీకు తెలుసా ఢిల్లీ తెలుసా? శ్రీరామ్ హాస్పిటల్ తెలుసా? అక్కడ సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్, పెద్ద సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ ఇక్కడికి వచ్చిండు. బీరప్ప కూడా సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్టే. ఆయన తీసిండు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేమున్నాం, నువ్వెక్కడున్నావురా? బుద్ధి లేని మాటలు మాట్లాడితే జనం అందుకే కోపగిస్తారు. నువ్వు తెలుసుకోవాలి. తర్వాత మనం చనిపోయేటప్పుడు కూడా హాస్పిటల్ మేమే షుగర్ పెరిగింది. నీ చంద్రబాబు నాయుడే కదా కాల్చింది. బుద్ధి దానికి సిగ్గు శరం ఉందా? చంద్రబాబు నాయుడు మూతి రాకుండా బతున్నావు కదా నువ్వు, అని పాదాలు బీసుకుంటూ బతున్నావు కదా. కాల్చింది ఎవరు? సిగ్గుందా నీకు? నువ్వు చెప్పు, కాల్చింది చంద్రబాబు నాయుడా కాదా? బెల్లెలతో చంపింది చంద్రబాబు నాయుడే కాదా? 18 మందిని భువనగిరి చంపింది చంద్రబాబు నాయుడే కాదా? తెలంగాణ పరిశ్రమను మూసేసి జనమందరిని ఆగం చేసింది చంద్రబాబు నాయుడా కాదా? ఆల్విన్ ఐడిఎల్, ఐడిపిఎల్, ప్లాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్మిల్, నేతాస్మిల్, రాయంజామిల్, నిజాంశికర్స్ ఎవడు మూసిండు? నీ చంద్రబాబు నాయుడే కదా. వాడిని మూతి రాకుతున్నావు. నువ్వేం బుద్ధి ఉందా నీకు? వాళ్ళని మెచ్చుకుంటున్నావు, గద్దర్ని తిడుతున్నావు, నువ్వు అవమానిస్తున్నావు గద్దర్ను. గద్దర్ దగ్గర నువ్వు 2014లో జనసేన పెట్టినావు. గద్దర్ దగ్గర కాల్చిందప్పుడు 97లో. అప్పటికి ఆయన దగ్గర 2 కార్లు ఉన్నాయి. నీకు తెలుసా? సోయి ఉందా నీకేమన్నా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు సోయి లేకపోతే మా దగ్గర రాయి ఉంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు సందూకులు నింపుకుని మేము బందూకులు నింపుకున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు నిన్ను విమర్శిస్తే, అధికార పార్టీని విమర్శిస్తే అది దేశద్రోహం, టెర్రరిజం అయిద్దని ఇంకో పార్టీ వాళ్ళు చెప్తున్నారు, బుద్ధి లేని వాళ్ళంతా. అందుకని పిచ్చి కూతలు కొయ్యొద్దు, తెలంగాణను ఆగం చేయొద్దు, తెలంగాణ అవమానం పాలు చేయొద్దు. చేస్తే తెలంగాణలో అయినది అంతం. ఆంధ్రవాడు వచ్చి బయటవాడు వచ్చి తెలంగాణ ప్రజలను ఎక్కిరిస్తే పొలిమేర దాకా పారదోలుతాం. తెలంగాణ వాడే మోసం చేస్తే భూమిలోనే ఇక్కడే పాత్ర పెడతాం. అంటే గతంలో బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్లకు మద్రాసు నుంచి వెళ్ళగొట్టినప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చినటువంటి ఆ రోజు అంటే అలాగా షెల్టర్ ఇప్పుడు ఏమైనా ఇస్తే మనకు ప్రమాదం ఏమైనా పొంచి ఉంటుందా? అప్పుడు సంజీవ్ రెడ్డి వచ్చిండు. మీకు అక్కడ ఏమి లేదు, దొడ్డి కూడా పోవడానికి లేదు. కర్నూలులో మద్రాసు నుంచి వస్తే ఇక్కడ ఏమి లేదు. చెంబు పట్టుకొని పోతున్నారు మంత్రులంతా. ఏసీ సుబ్బారెడ్డి, సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి మంత్రులంతా. ఏమి లేదు కదా అక్కడ. కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటున్నారు. అవమానంగా ఫీల్ అవుతారని బూరుగుల పక్కనే ఆయన ఊరు. అంటే మహబూబ్నగర్ జిల్లా కొంచెం అక్కడ నుంచి 60-70 కిలోమీటర్లు పోస్తే కర్నూలు వస్తుంది. కాబట్టి ఆయన దయదలిచి వీళ్ళని పిలిచిచ్చిండు. ఇప్పుడు కూడా ఇస్తారు. నువ్వు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా ఉండరో ఇప్పుడు అంత సంస్కారవంతంగా ఉండండి. నువ్వు తిట్టేందుకు తెలంగాణను? గద్దర్ని తిట్టేందుకు? గద్దర్ను అవమానించినందుకు? నువ్వు కారు ఎక్కడిచ్చినావు? నువ్వు గద్దరు చచ్చిపోయినప్పుడు ఇట్లా నోరు చిన్న పోరగాలాగా నువ్వు ఇట్లా మాట్లాడతావా? అందుకని జనం ఒప్పుకోరు. ఇప్పటికైనా సోయిలో పడి నువ్వు స్పృహ తెచ్చుకో.
తెచ్చుకొని సంస్కారవంతంగా మాట్లాడు. తెలంగాణ అవమానించకు. అవమానిస్తే మాత్రం తెలంగాణ ప్రజల్ని అంతు చూస్తారు. నీ వల్ల చంద్రబాబు నాయుడు మూతి నాక్కుంటున్నంత కాలం, అని పాదాలు బిసుకున్నంత కాలం తెలంగాణ ప్రజల్ని క్షమించరు. గద్దర్ మీద కాల్పులు జరిపింది ఎవరు? నువ్వు ఎక్కడున్నావు అంటున్నావు? నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు చంపింది ఎవడు? చంద్రబాబు నాయుడే కదా చంప చూసింది. 18 మంది చంపింది చంద్రబాబు నాయుడే కదా. పరిశ్రమను మూసేది చంద్రబాబు నాయుడే కదా. దాన్ని గద్దర్ తప్పనందుకు గద్దర్ మీద కాల్పులు జరిపిండు కదా. మరి చెప్పు, నువ్వు బుద్ధి ఉందా నీకు? బుద్ధి లేదు కదా. ఎవడు చంపిండో తెలియదు కదా. ఎవడు కాల్చింది చూసి తెలియదు కదా. నువ్వు మాట్లాడితే జనం చీ తూ అంటున్నారు. నువ్వు మాట్లాడుతుంటే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఇప్పటికైనా నువ్వు ఆపేసాయి. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టకు. అప్పుడు రెచ్చగొడితే నేనేం చేయాలని ప్రజలు అది చేస్తారు. సార్ సార్ ఒక 2 minutes ఫైనల్గా సార్, కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ వాదులను పిట్టల్లా కాల్చి చంపారు అనేది పెద్ద ఆరోపణ సార్. అంటే మీకు తెలిసే ఉంటుంది అది. అయితే మరి ఎందుకు ఇంకా కేబీఆర్ పార్క్ పేరు మార్చలేదు? ఎందుకు ఆయన విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించలేదు? 12 ఏళ్ళు అయినా. అదే కదా, అప్పుడున్న పరిపాలకులకు బుద్ధి లేదు, ఇప్పుడున్న పరిపాలకులకు బుద్ధి లేదు. ఒరే రేవంత్ రెడ్డి, నేను గొంతు కోస్తాంరా, ఉరిదిస్తాంరా అని చెప్తుంటే కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. బలి తీసుకుంటామని చెప్పినా మాట్లాడతలేడు. వాడు ఐ వాంట్ డెడ్ బాడీస్ అని చెప్పి 309 రోజు నాకు శవాలు కావాలి, తెలంగాణ యువకుల శవాలు కావాలని చెప్పిండు బ్రహ్మానంద రెడ్డి. వాని విగ్రహం ఎట్లా పెడతారు? అది కట్టిందేమో 1936లో ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం కట్టించిండు, చుట్టూ గోడ పెట్టించిండు. సిల్వర్ జూబ్లీ కోరనేషన్ సెరమనీ పట్టాభిషేక రథోత్సవాల సందర్భంగా అది కట్టినందుకు అది జూబ్లీస్ అయింది. అక్కడ జూబ్లీ హాల్ కట్టిన, అక్కడేమో పబ్లిక్ గార్డెన్ కట్టిన జూబ్లీ హాల్ అయింది. ఎందుకు తీయలేకపోయారు కేబీఆర్ విగ్రహాన్ని పేరు మార్చి? వీళ్ళే కదా, వీళ్ళ బానిసలే కదా. అప్పుడైనా ఇప్పుడైనా వీళ్ళు బానిసలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ఉన్నది, అంతకుముందు వాళ్ళు అదే ఉన్నది. ఎందుకు తీయలేదు? మనం తీస్తే కేసులు పెట్టలే. దగ్గరికి పోతే తీసేయబోతే లగడపాటి వాడు తీసుకొస్తే అక్కడ పోతే విమలక మీద కేసులు, గద్దర్ మీద కేసులు. చంపిరు కదా, చంపినప్పుడు మాట్లాడి ఆవిడు ఒక్క మాట మాట్లాడేది కదా. వీళ్ళంతా ఎట్లా తీస్తారు? ప్రభుత్వం వాళ్ళదే కదా. ఇప్పుడు రామచంద్రరావు అంటుండు ప్రభుత్వం ఏది చేసినా దాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదం అయింది అంటుండు. ఇట్లా బెదిరిస్తుండు. మరి ఉగ్రవాదమే కదా అని చెప్పేది. కాబట్టి ఉగ్రవాదమైనప్పుడు ఏం చేస్తారు? ఆ విగ్రహం తీయమంటే మేము ఉగ్రవాద కేసులు పెడతారు. రామచంద్రరావు అనేది బీజేపీలో అనేది అదే కదా. వాళ్ళు కొంత ఒత్తాసు కదా వీళ్ళు. మరి రోషే తెలంగాణ అడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఆయన విగ్రహం ఎట్లా పెడతారు? ఎస్పీ బాలశేఖరని బూత్ పాటలే బాడిండు. నీ అదనం మీద మందారాన్ని, నీ నడుము మీద వడ్డానని బూత్ పాటలు వాని విగ్రహాలు పెడతారు. మరి ఇట్లా పెడితే ఎట్లా? ప్రశ్నిస్తే కేసులు మా మీద, ప్రశ్నిస్తే మా మీద అరాచకాలు, ఉగ్రవాదులని బీజేపీ అనబట్టి మరి జనం చూసుకుంటారు కదా ఇదంతా. కాబట్టి ఎవరు దొంగలకు సదులు మోస్తున్నారో, ఎవరు దొంగలో ఎవరు లంగలో జనం అంతా చూస్తూనే ఉన్నారు. జనమే వీళ్ళకి బుద్ధి గుణపాఠాలు నేర్పిస్తారు. అంటే ఇది గతంలో జరిగినటువంటి ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్కి కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి. అవగాహన రహితంగా మాట్లాడితే తోలు తీస్తాం బిడ్డ జాగ్రత్త అంటూ కూడా పాశం యాదగిరి మాట్లాడినటువంటి సందర్భం. ఆయనకు గద్దర్కి కార్లు 1997లోనే 2 కార్లు ఉన్నాయి, నువ్వు కొత్తగా ఇప్పించింది. గద్దర్ చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి జవాబు చెప్పలేడు కాబట్టి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడితే కూడా తాట తీస్తామంటూ కూడా పాశం యాదగిరి మాట్లాడుతున్నటువంటి విషయం. అయితే బీజేపీ మరియు జనసేన టీడీపీ చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది. అందులో భాగంగా తెలంగాణలో పాగా వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కుట్రను భంగం చేస్తామంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం.